నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులపై ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ 5వ జాబితాపై కసరత్తు కొనసాగిస్తుంది. అయితే ఇవాళ లేదా సోమవారం వెలువరించేందుకు సిద్ధమవుతుంది. జాబితాను ఖరారు చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వేదికగా కసరత్తు చేస్తారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న మరోసారి సీఎం జగన్ ను కలిసి మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు అభ్యర్థుల అంశం వీరిద్దరి భేటీతో కొలిక్కి వచ్చిందని తెలిసిందే. అయితే ఒంగోలు ఎంపీ ఎవరికనే విషయంలో అదే సందిగ్ధత కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలనే కొనసాగించాలని బాలినేని పట్టుపడుతూ ఉండగా ముఖ్యమంత్రి మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే అక్కడే పీఠముడి పడింది. గిద్దలూరు సత్యనారాయణ రెడ్డి పేరును బాలినేని సూచించగా ఆయన్ను ఒంగోలు ఎంపీగా పంపితే ఎలా ఉంటుందని సీఎం అడిగినట్లు సమాచారం. కందుకూరు, మార్కాపురాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేనే కొనసాగించాలనే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన పేర్ని కృష్ణమూర్తి ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు. పీఠపూర్వం సమన్వయకర్తగా నియమితులైన కాకినాడ ఎంపీ వంగ గీత, కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అయితే పీఠాపురం టికెట్ కోసం పట్టుపడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పెడం దొరబాబుతో మాట్లాడి సర్దుబాటు చేయాలని పార్టీ ముఖ్యులను ఎంపీ గీత కోరినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వారిలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుమట్ల శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.